గ్రామాల్లో పచ్చళ్ల తోటలు సురక్షితంగా ఉంటాయనుకుంటాం. కాని కొన్నిసార్లు రైతులకు అర్థంకాని నష్టం జరుగుతూనే ఉంటుంది. ఈ కథ కూడా అట్టే ఒక రహస్యంతో ప్రారంభమవుతుంది. ప్రతి ఉదయం తన తోటలోకి వెళ్లే రామారావు కొన్ని టమోటాలు, బెండకాయలు విచిత్రంగా కొరికినట్టు కనిపించేవి. మొదట ఎలుకలు అనుకున్నాడు, కాని పాదముద్రల్లేవు. రాత్రిపూట ఏదో వస్తుందని మాత్రమే అర్థమై ఈ నష్టం ఎవరిదో తెలుసుకోవడానికి రామారావు చిన్న కెమెరా అమర్చాడు. ఆ రాత్రి అతని తోటలో ఏం జరిగిందో అదే కెమెరా రికార్డ్ చేసింది. అర్ధరాత్రి గడ్డి చప్పుళ్లు వినిపించాయి. కెమెరా ఫ్రేంలో ఒక చిన్న పచ్చని పాము నెమ్మదిగా కనిపించింది. అది ఒక్కో కూరగాయ దగ్గరకు వచ్చి వాసన చూసి టెమోటో మీద చిన్నగా కొరికింది. సాధారణంగా పాములు కూరగాయలు తినవు. కాని కొన్ని చిన్న నీటిపాములు నీటికోసం, వాసనకోసం ఇలాంటి కొరుకులు పెడతాయి. రామారావు దగ్గర చూసిన పాము కూడా హానికరం కాదు. తరువాతి రోజు ఉదయం రామారావు దానిని జాగ్రత్తగా పట్టుకున్నాడు. ఎలాంటి హాని చేయకుండా సమీపంలోన అడవిలో వదిలాడు. పాముక్కూడా జీవముంది. హాని చేయకుండా పంపేయడం అతని మంచితనం. అతను తోట చుట్టూ నెట్టు వేశాడు.